మన మాదిరి ఎవరంట? యోసేపు మరియలు. వాళ్ళకే దేవుడు గర్భంలో పండి కానిచి కుమారుడు పుట్టే వరకు కూడా నడిపిస్తున్న. ఇన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ లాస్ట్లో వచ్చి నువ్వే రాత్రి నాకు చెప్పాడంటే ఆ మాటను కూడా వాళ్ళు అంగీకరించారు. సిమియోను ప్రవక్త చెప్తే కూడా ఆ మాటలు వీళ్ళు ఇంచి ఆశ్చర్యపడి ప్రభువును స్తుతించారు. ఆ మనసు లోపల పెట్టుకున్నారు. అలాగనే హన్నా ప్రవక్త ఈ విధవరాలు కూడా మాట్లాడేది అయిపోయింది. ఎవరిని అన్నారా? అనలేదు సార్. దేవుడికి విధవరాలు ఏంది, చిన్నపిల్లోడేంటి, ముసలోడేంటి, యవనస్తుడేంటి, ఆయన ఎవరిని వాడుకోదలుచుకుంటే వాడి ద్వారా తన చిత్తాన్ని తెలియజేస్తుంటాడు. అంతే. ఎవరిని వాడుకుంటాడో, ఎవరి సన్నిధిలో ఉంటే వాడినే వాడుకుంటారు. హల్లెలూయా. కనుక ఈరోజు నా యోసేపు మరియల్ లాంటి ఉత్తమమైన లక్షణాలు ఉండాలి. 9 మాసాలు మనతోనే మాట్లాడాడు కదా. అయిపోయిన తర్వాత ఒకడు వస్తే, కొత్తగా వచ్చినోడు చిన్నపిల్లడు వచ్చి దేవుడు ఇలా చేయమంటున్నాడు అని చెప్తే ఆ మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి. సిమియోను చెప్తే ఆ మాటలు కూడా అట్లా లెక్క చేయకుండా వదిలేశారా? దేన్ని లెక్క చేయకుండా వాళ్ళు దేవుని మాటలన్నీ హృదయంలో పెట్టుకున్నారు. నువ్వెవడు మధ్యలో అన్నాడా? అంటే ఇంత ప్రత్యక్షతలు కలిగి ఉన్నా ఇంకొకడికి ప్రభువు చెప్పిన మాట కూడా వింటారు వీళ్ళు. గొల్లలు చెప్తే విన్నారు, సిమియోను చెప్తే విన్నారు, అన్నా చెప్తే, ప్రవక్త చెప్తే వీళ్ళు ఆ మాటలన్నీ హృదయంలో తలపోసుకుంటున్నారట. అరే ఏం క్యారెక్టర్స్ అండి! వాళ్ళకే దేవుడు మాట్లాడతాడు. వాళ్ళనే ప్రభువు రావడానికి భూమి మీద ఒక మార్గంగా ఎంచుకున్న వాళ్ళు కూడా ఆ కాలంలో ఉన్న ప్రవక్తలు చెప్పిన, ఆయన గురించి చెప్పిన మాటలు కూడా హృదయంలో భద్రపరుచుకుని తలపోసుకుంటున్నారట. నువ్వేంది నాకు చెప్పొచ్చు దానిలా? ఈరోజు మనల్ని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు కూడా మనల్ని నిలబెట్టాడు. కానీ ఒక కొత్తోడు వచ్చేమని చెప్తే అది వాక్యానికి విరోధంగా ఉంటే కాదు, వాళ్ళన్ని ప్రవచనాల్లోంచే చెప్పారు. మళ్ళా మీరు చెప్పేబడి గాలి సోదంత ఏనోదమని చెప్తాలే నేను. అది వాక్యానుసారంగా ఉంటే ఆ సత్యాన్ని కూడా ఎవడు చెప్పాడు అనొద్దు. ఎంత చిన్నోడు చెప్పినా అంగీకరించే మంచి మనసు మనకు రావాలి. హల్లెలూయా.